ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరోయిన్ మంచిగా మాట్లాడడం లేదు. వాణ్ణి హీరోయిన్ లవ్ చేయడం లేదు అని అనుకోని కోపంగా సగంలోనే డ్రాయింగ్ క్లాస్‌లో నుండి వెళ్ళిపోతాడు కదా! హీరోయిన్ కూడా ఆ బాధలోనే డ్రాయింగ్ క్లబ్‌లో నుండి ఇంటికి వెళ్తుంది. అలా వెళ్తే ఇంట్లో వాళ్ళమ్మ రెడీగా నిల్చుంటారు. "ఏంటే ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు? బొమ్మలు గీయడానికి వెళ్తున్నారు కదా మేడం" అని అరుస్తుంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ కనిపెట్టేసినట్లున్నారు. ఈ రోజంతా హీరోయిన్ రూమ్‌ని ఫుల్‌గా చెక్ చేసినట్లున్నారు. సో, హీరోయిన్ వేసిన డ్రాయింగ్స్ అన్నింటిని తీసుకొని వచ్చి, "ఏం చేస్తున్నావు నువ్వు? మంచిగా చదివేది లేదు. అయినా ఏదో చదవడానికి ట్రై చేస్తున్నావు అని చూస్తే ఇలా తిరుగుతున్నావా నువ్వు? అందులోనూ ఇంట్లో అబద్ధం చెప్పి మోసం చేస్తూ తిరుగుతున్నావు. నువ్వు ఇంక ట్యూషన్‌కి వెళ్ళి చింపింది చాలు. ఇక నుంచి నువ్వు ట్యూషన్‌కంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక నుంచి రోజు మీ టీచరే ఇంటికి వచ్చి క్లాస్ చెప్తారు. నువ్వు ఇంట్లోనే పడిండాలి. ఏంటిదంతా? ఏంటి బొమ్మలు అని అన్నింటినీ చింపేసి ఇంక తరువాత ఇలాంటి పనులంతా చేస్తూ ఉండకు" అని హీరోయిన్ని భయంకరంగా అరిచేసి వెళ్తుంటారు. హీరోయిన్‌కి అయితే అంతలా ఏడుపొస్తుంది. ఇప్పుడు అదంతా హీరోయిన్ తమ్ముడు, అన్న ఇద్దరు చూస్తారు. వాళ్ళకి కూడా చాలానే బాధగా ఉంటుంది. అయినా కూడా ఏం చేయలేకపోతారు. అంతేకాకుండా హీరోయిన్ అమ్మా నాన్న ఇద్దరు కొడుకులిద్దరిని మంచిగా ట్రీట్ చేస్తారు. కానీ హీరోయిన్‌ని మాత్రం వేరేలా డిఫరెంట్‌గానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ తన రూమ్ లోపలికి వెళ్ళి చూస్తుంది. రూమే గందరగోళంగా ఉంటుంది. హీరోయిన్ డ్రా చేసిన ఆ పేపర్స్ అన్నీ కింద పడి ఉంటుంది. హీరోయిన్‌కి అయితే అదంతా అలా కింద పడి ఉండడం చూస్తున్నప్పుడు అంత బాధగా ఉంటుంది. తను ఆ డ్రాయింగ్స్ అన్నింటినీ చాలానే కష్టపడి ఎంజాయ్ చేసి డ్రా చేసింటుంది కదా! సో, ఇప్పుడు అక్కడే అలానే కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. ఇందులో వాళ్ళమ్మ మొబైల్‌ని ఇలా ఇవ్వు అని హీరోయిన్ ఫోన్‌ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళమ్మ చేసేదంతా చూసి హీరోయిన్ అన్నకి కోపం వస్తుందో లేదో, తమ్ముడు యూదాల్‌కి మాత్రం వాళ్ళమ్మ మీద అంత కోపం వస్తుంది. కానీ చిన్న పిల్లాడు కదా! ఏం మాట్లాడగలడు. సో, మిడ్‌నైట్ హీరోయిన్ రూమ్‌ని ఓపెన్ చేసి చూస్తాడు. అక్క ఏం చేస్తుంది అని. చూస్తే హీరోయిన్ అలానే ఏడుస్తూ నిద్రపోయుంటుంది. ఇంక వాడు డిస్టర్బ్ చేయడం వద్దు అని వెళ్ళిపోతాడు. ఇంక నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చింటాడు. అతను ఎప్పుడు బిజినెస్ మీటింగ్ అని దేశాలు తిరుగుతుంటాడు. సో, చాలా రోజుల తరువాత ఈరోజే ఇంటికి వస్తాడు. ఇతను హీరోయిన్ దగ్గర పెద్దగా మాట్లాడాడేమో. ఇంకా పిల్లల ముగ్గురు వెల్కమ్ డాడ్ అన్నట్లు చెప్పి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఆ తరువాత హీరోయిన్ అమ్మని ఇంట్లో ఏమంతా జరిగింది, ఏం విశేషాలు అని అంతా చెప్తుంటారు. అప్పుడు ఇలా సాంగ్ కోసం ఇంట్లోనే ట్యూషన్ చెప్పడానికి ఒక టీచర్‌ని అరేంజ్ చేశాను అని చెప్తారు. అప్పుడు హీరోయిన్ నాన్న, "ఎందుకదంతా? తను ఎంత చదివినా తన స్టడీస్ ఇంప్రూవ్ అయ్యేలానే కనిపించడం లేదు కదా! ఊరికే అనవసరంగా డబ్బులే ఖర్చవుతుంది. సో, టీచర్ అంతా ఎందుకు" అన్నట్లు చెప్తాడు. వాళ్ళ నాన్న మాట్లాడిదంతా రూమ్‌లో ఉన్న హీరోయిన్‌కి కూడా వినిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్‌ని తక్కువ చేసే మాట్లాడతారు. తనకేం రాదు అన్నట్లే హీరోయిన్‌ని చూస్తారు. ఏమంటే హీరోయిన్ తమ్ముడు అన్న స్మార్ట్‌గా ఉండడం వల్ల హీరోయిన్‌ని చీప్‌గానే ట్రీట్ చేస్తారేమో. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పడం అంతా విని హీరోయిన్‌కి అంతలా ఏడుపొస్తుంది. ఇక హీరోయిన్ అమ్మ హీరోయిన్ దగ్గరకు వచ్చి, "ఇక చూడు, మీ నాన్న దగ్గర ఈ డ్రాయింగ్ గురించంతా ఏం మాట్లాడకు. ఓకేనా? మీ నాన్న ఆల్రెడీ టెన్షన్‌లో ఉన్నాడు. ఇందులో నువ్వు ఏమైనా మాట్లాడి పెట్టావు అంటే ఆ తరువాత ఆ కోపమంతా నా దగ్గరే చూపిస్తాడు. సో, వచ్చామా సైలెంట్‌గా తిన్నామా అని తినేసి నీ రూమ్‌కి వచ్చేసేయ్" అన్నట్లు చెప్తారు. హీరోయిన్ అయితే నోరే తెరవదు. సైలెంట్‌గా కూర్చోంటుంది. ఇంకా నైట్ అందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు హీరోయిన్‌కి ధైర్యం వచ్చినట్లుంది. పర్లేదు, మనం నాన్న దగ్గర మాట్లాడుదామని అనుకుంటుంది. యాక్చువల్లీ వాళ్ళ నాన్న హీరోయిన్ తమ్ముడు, అన్న దగ్గర మాత్రమే మాట్లాడుతుంటాడు తప్ప హీరోయిన్ దగ్గర మాట్లాడటమే లేదు. ఇప్పుడు హీరోయినే, "నాన్న, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి" అంటుంది. కానీ వాళ్ళ నాన్న పట్టించుకోకుండా వాళ్ళ అన్న దగ్గరనే మాట్లాడుతుంటాడు. అప్పుడు వాళ్ళ అన్న స్టాప్ చేసి, "నాన్న, సాంగ్ ఏమో చెప్తుంది కదా, అదేంటో వినండి" అంటాడు. అప్పుడు కూడా వాళ్ళ నాన్నని చూసారంటే, "నువ్వేమో చెప్తున్నావు కదరా, చెప్పు" అంటాడు. అంతే, హీరోయిన్‌కి కోపం వచ్చేస్తుంది. "ఒక్క నిమిషం, నేను చెప్పేది కూడా కాస్త వినొచ్చు కదా! మీరు అట్లీస్ట్ అమ్మలా నన్ని తిట్టినా కూడా పర్లేదు. కానీ నేనంతా అసలు ఒక మనిషే కాదు అని మీ కళ్ళకి నేను కనపడనట్లే బిహేవ్ చేస్తారు కదా! అదంతా నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా" అన్నప్పుడు వాళ్ళ నాన్న అయితే, "ఎప్పుడు తిను ఇలా అంతా మాట్లాడడం నేర్చుకుంది" అన్నట్లు చూస్తున్నాడు. సరే, తిన్న తరువాత మాట్లాడదాం అంటాడు. ఇక హీరోయిన్ కూడా డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తరువాత వాళ్ళ నాన్న దగ్గర ఆ డ్రాయింగ్ క్లబ్ గురించి చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న స్ట్రిక్ట్‌గా చెప్పేస్తాడు. "అదంతా ఏం వద్దు. నువ్వు చదవడంలో మాత్రం ఫోకస్ చెయ్యి. ఊరికే అనవసరమైన విషయాలంతా చేస్తూ ఉండకు. వెళ్ళు, నీ రూమ్‌కి వెళ్ళు" అన్నట్లు చెప్పేస్తాడు.
హీరోయిన్కి అయితే నేనెందుకు ఇలా ఉన్నాను అని తన మీద తనకే ఒకలా కోపం వచ్చేస్తుంది. సో అలానే తల దించుకొని తన రూమ్కి వెళ్తుంది. హీరోయిన్ అన్నకి తమ్ముడికి అయితే హీరోయిన్ని తలుచుకున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. హీరోయిన్ అమ్మ దగ్గర ఉంది కదా, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందేమో. సో హీరో ఏ మెసేజ్ పెడుతున్నా అది రీచ్ అవ్వడం లేదు. హీరోయిన్ని కాంటాక్ట్ అవ్వలేకపోతాడు. సో హీరోయిన్ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి అడుగుతాడు. వాళ్ళు ఇలా ఇంట్లో తగులుకునేసింది, తన ఫోన్ని లాక్కునేశారు అంటారు. ఇప్పుడు ఆ విషయం విన్న హీరోకి ఏం చేయాలనే తెలియడం లేదు. నెక్స్ట్ డే హీరోయిన్ తమ్ముడు యూదాల్ ఉన్నాడు కదా, వాణ్ణి చూడటానికి స్కూల్కి వెళ్తాడు. ఇప్పుడు యూదాల్ హీరోని చూడగానే, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మా అమ్మ నాన్న కాసేపట్లో నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేస్తారు. నిన్ను చూసారంటే ప్రాబ్లం అవుతుంది, నువ్వు వెళ్ళు అన్నప్పుడు హీరోని చూసారంటే అరే వస్తే రానీలే అంటాడు. అప్పుడు యూదాల్, మా అమ్మ మా అక్కని ఎలా టార్చర్ చేస్తున్నారు అని తెలుసా? తన డ్రాయింగ్స్ అన్నింటినీ చింపేశారు, మా అక్క ఏడుస్తూనే ఉంది అన్నప్పుడు హీరో అమ్మ అంటే అలానే ఉంటారు అన్నట్టు చెప్తాడు. ఏం చెప్తున్నావు? నీకు మా అమ్మ మీద కోపం రావడం లేదా? నువ్వు మా అమ్మని హేట్ చేయడం లేదా అని అడిగినప్పుడు, హేట్ చేయడం ఎందుకు, మీ అమ్మని తలుచుకున్నప్పుడు లైట్గా భయంగా ఉంది అంతే, హేట్ అంతా ఏం లేదు. సరే నీ ఫోన్ ఇలా ఇవ్వు అని తీసుకుంటాడు. ఆ చిన్న పిల్లాడి దగ్గర కూడా ఫోన్ ఉంది. ఇప్పుడు వాడి ఫోన్ని తీసుకొని, ఇదే నా నంబర్, నీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి ఓకేనా అని నెంబర్ అంతా ఇచ్చేసి వెళ్తుంటాడు. హీరోయిన్ దగ్గర ఇవ్వాలి అని ఇలా నైస్గా మాట్లాడేసి వాడి నంబర్ని సేవ్ చేసి ఇచ్చి వెళ్తుంటాడు. ఇంకా యూదాల్కి అయితే హీరో నచ్చడం స్టార్ట్ అయిందా ఏమి అని తెలియడం లేదు. కానీ ఇంటికి వెళ్ళగానే ఫోన్ని హీరోయిన్ దగ్గర ఇచ్చి, ఇదిగో అతని నంబర్ ఇందులో ఉంది, నిన్ని అతని దగ్గర మాట్లాడమని చెప్పాడు, మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు. కానీ హీరోయిన్ లేదు వద్దు అని ఫోన్ని తీసుకోదు. కానీ వాడు లేదు నువ్వు వెళ్ళి మాట్లాడు అని ఫోర్స్ చేసి ఫోన్ని ఇవ్వగా హీరోయిన్ కూడా ఫోన్ని తీసుకొని కింద వెళ్తే అక్కడ హీరోయిన్ అన్న ఉంటాడు. వాడు ఏమో ఫోటో తీస్తుంటాడు. హీరోయిన్ కూడా దగ్గరకు వెళ్ళి, అన్న ఏంటి ఏమో ఫోటో తీస్తున్నావు అని అడిగినప్పుడు వాడు ఫాస్ట్గా కెమెరా అంతా తీసి లోపల పెట్టుంటాడు. హీరోయిన్ చూసేసి, అన్నా నీ దగ్గర కెమెరా ఉందా, నీదా అని అడిగినప్పుడు, అవును నాదే, అమ్మ దగ్గర చెప్పకు అన్నప్పుడు, లేదు చెప్పను అని చెప్పి ఇప్పుడు ఇద్దరు అలానే ఇంటికి వెళ్తుంటారు. హీరోయిన్ దగ్గర మాట్లాడాలి అనే కదా కిందకి వచ్చింది, కానీ ఇప్పుడు మాట్లాడకుండానే వెళ్తుంటుంది. కానీ చూస్తే హీరో వచ్చి నిల్చుంటాడు. రోజు ఇలా ఇంటి దగ్గర వచ్చి వెళ్తాడేమో, ఎలా అయినా సాంగ్ని చూడలేమా అని. కానీ ఈరోజు ఎలానో చూసేశాడు. అందులోనూ జస్ట్ వెనకాల మాత్రమే చూసింటాడు అంతే. దానికే ఒక పేరాగ్రాఫ్లా మెసేజ్ని టైప్ చేస్తుంటాడు. ఎలానో ఈరోజు నిన్ని చూసేసాను, నాకు అది చాలు, చాలానే హ్యాపీగా ఉంది అన్నట్లు మెసేజ్ చేస్తుంటాడు. ఇంకా హీరోయిన్ ఇంట్లోకి వెళ్తే ఇల్లు అలానే అంత సైలెంట్గా ఉంది. ఇంట్లో ఒక గొడవ జరిగిన తరువాత ఇల్లే ఒకలా నిశ్శబ్దంగా ఉంటుంది కదా, అలానే ఉంది. ఇంకా నెక్స్ట్ డే అందరూ కలిసి తింటుంటారు. యూదాల్ అయితే వాళ్ళమ్మ మీద చాలానే కోపంగా ఉన్నాడు. దానివల్ల ఇప్పుడంతా వాళ్ళమ్మ దగ్గర మాట్లాడేది లేదు. ముఖాన్ని ఎప్పుడు టెర్రర్గానే పెట్టుకొని తిరుగుతుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గర, ఏంటి అంతా ఓకేనే కదా, లేదంటే మళ్ళీ ఏమైనా కొత్త ప్రాబ్లం తెచ్చావా అన్నప్పుడు, లేదు అలా అంతా ఏం లేదు, అంతా ఓకేనే అంటుంది. ఆ టైం వాళ్ళమ్మ, యూదాల్ ఇదిగో ఈ బెండకాయ తిను అని తీసి ఇస్తుంటారు. కానీ వాడు అదంతా ఏం వద్దు, ఇది తింటేనే నా మైండ్ బాగా పనిచేస్తుంది అనే కదా ఇస్తున్నారు, ఇది తినకపోయినా నేను బాగా చదువుతాను, నన్ను వదలండి అని తినకుండా వాడి ఇష్టానికి లేచి వెళ్తుంటాడు. రే నీ ఫోన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని వాళ్ళ నాన్న పిలుస్తాడు. కానీ వాడు వెళ్ళకుండా అలానే నిల్చోంటాడా. రే నిన్నే కదా పిలుస్తున్నా అని వాళ్ళ నాన్న గట్టిగా అరచగా అంతే వాడు భయపడిపోతాడు. వెంటనే వాళ్ళమ్మ, ఎందుకండి అలా అరుస్తున్నారు, వాణ్ణి చూడండి ఎలా భయపడిపోయాడు అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న, అంతా నీ వల్లనే, నువ్వు ఇచ్చే ప్రేమ వల్లనే వీళ్ళందరూ ఇలా ఆడుతున్నారు అన్నట్లు చెప్పి ఇప్పుడు అతను తినకుండా లేచి వెళ్ళిపోతాడు. ఇల్లే ఒకలా యుద్ధ భూమిలా అయిపోతుంది. ఇంకా యూదాలైతే చాలానే భయపడిపోతాడు. ఎంత ముఖాన్ని టెర్రర్గా పెట్టుకొని తిరుగుతున్నా చిన్న పిల్లాడు కదా. ఇప్పుడు హీరోయిన్నే వాణ్ణి ఓదార్చుతుంటుంది. నాన్న నా మీద ఉన్న కోపంలో నిన్ను అర్చింటారు అంతేరా, నువ్వేం ఫీల్ అవ్వకు అన్నప్పుడు వాణ్ణి చూసారంటే, అక్క నువ్వు ఊరికే ఉండు, నాన్న నాన్న అంటున్నావే, ఇలా అంతా చేసేది ఎవరు అని తెలుసా, అమ్మనే వెనకాల ఉండి అతన్ని కంట్రోల్ చేస్తున్నారు, నిన్ను తిట్టేలా చేసింది కూడా అమ్మనే అయింటారు, నాకు అమ్మ నచ్చనే లేదు, నీకు మాత్రం ఎందుకు కోపం రానంటుంది అని వీడు కోపంగా లేచి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే అందరూ స్కూల్కి వెళ్తుంటారు. వాళ్ళ అన్న వచ్చి కాలేజ్కి వెళ్తుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ని చూసి, హే సాంగ్ ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేసే, నైట్ ఎక్కడికైనా వెళ్ళి తిరుగుతా ఉండకు,
స్కూల్ కంప్లీట్ అవ్వగానే నేరుగా ఇంటికి రావాలి అన్నట్లు చెప్తారు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి స్కూల్కి వెళ్తుంది. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడితే కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా. అలానే ఇప్పుడు హీరోయిన్కి కూడా వాళ్ళ దగ్గర ఇంట్లో జరిగిందంతా షేర్ చేసిన తరువాతనే హీరోయిన్కి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వాళ్ళమ్మ చెప్పినట్లే త్వరగా ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ యూదాలు ఇంకా ఇంటికి రాలేదు అని హీరోయిన్ అమ్మ అన్న ఇద్దరు టెన్షన్గా పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ని చూడగానే హే యూదాల్ని చూసామా నువ్వు అని అడగ్గా, ఏంటి యూదాలా, వాడు ఇంకా ఇంటికి రాలేదా ఏంటి అని అడగ్గా, అవును వాడు ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడనే తెలియడం లేదు అని వాళ్ళు అంత టెన్షన్ అవుతుంటారు. యాక్చువల్లీ ఈరోజు వాడికి కాంపిటీషన్ ఉన్నింటుంది స్కూల్లో, దానికి కూడా వెళ్ళిండడు. స్కూల్లో నుండి కాల్ చేసి చెప్పింటారు. సో అందుకే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతుంటారు. చూస్తే ఇప్పుడే డల్గా నడిచి వస్తుంటాడు. వెంటనే వాడిని ఇంట్లోకి పిలుచుకుని వెళ్ళి, ఏమైందిరా నీకు, ఎందుకు ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు, కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేయలేదంట కదా అని వాళ్ళమ్మ అడుగుతున్నప్పుడు వాడిని చూసారంటే నోరే తెరవడం లేదు, సైలెంట్ గానే ఉంటాడు. ఏం రా, ఏమైనా హెల్త్ బాగాలేదా, ఫీవర్ గా ఉందా, రా హాస్పిటల్ కి వెళ్దామని పిలిచినప్పుడు అదంతా నా బుర్ర బానే ఉంది, మీరేం బాధపడిపోకండి అని అరుస్తాడు. వాళ్ళమ్మ అయితే ఏంట్రా, ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు, ఇలా అంతా మాట్లాడమని ఇదిగో ఈ సాంగ్ నేర్పించిందా నీకు, మీ అక్కలానే నువ్వు చేయడం స్టార్ట్ చేసావా, ఏ సాంగ్ వీణ్ణి ఎక్కించడం స్టార్ట్ చేసావా నువ్వు అని వాళ్ళమ్మ వాళ్ళ అక్కని అరుస్తున్నప్పుడు యోధాల్ ఫాస్ట్ గా పైకి లేచి, అమ్మ ఆపుతారా, తనేం చేయలేదు, అంతా మీరు చేసేసి ఎందుకు తన మీద చెప్తున్నారు అని అరిచినప్పుడు హీరోయిన్ అమ్మ, రే ఏమ్రా ఏమేమో మాట్లాడుతున్నావు అన్నప్పుడు, అవును మీరంతా అసలు ఏం ఫ్రాడ్ పనులు చేసింది లేదా ఏంటి, నాకు మీ గురించి అంతా తెలుసు, అక్క డ్రాయింగ్ బుక్ని ఎలా చింపేశారో అలానే నేను మంచిగా చదవకుండా ఫెయిల్ అయిపోతే నన్ను కూడా తీసి దూరం పడేస్తారు కదా అన్నట్లంతా మాట్లాడగా అంతే వాళ్ళమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడు. రే ఏమ్రా మాట్లాడుతున్నావు నువ్వు, దూరంగా వెళ్ళు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ నాన్నని కూడా ఎదిరించి మాట్లాడతాడు. మీరు ఊరికే ఉండండి, మీరంతా అసలు ఏం మాట్లాడకూడదు, అసలు మమ్మల్ని ఏమైనా అనటానికి మీకు రైట్సే లేదు, ఎప్పుడో ఒక రోజు ఇంటికి వస్తారు, వచ్చి సంతోషంగా ఉన్నామా లేమా అని కూడా చూడరు, సడన్ గా మీ ఇష్టానికి మమ్మల్ని అరుస్తారు, మీరొక పిరికి పందా అన్నట్లంతా మాట్లాడిస్తాడు. అంతే వాళ్ళ నాన్న టెన్షన్ అయ్యి ఏమ్రా మాట్లాడుతున్నావు నువ్వు అని యూదాల్ని కొట్టేలా వెళ్తాడు. కానీ అంతలో హీరోయిన్ అన్న వచ్చి, వద్దు కొట్టకండి వదిలేయండి అని ఇంట్లో ఒకటే గొడవ. హీరోయిన్ అయితే చూస్తుంది, ఇలాంటి గొడవ అంతా హీరోయిన్ ఇంతకు ముందు ఎప్పుడు చూసిండదు. ఇప్పుడు అన్ని స్లో మోషన్ లో కనిపిస్తుంది హీరోయిన్ కి. అప్పుడు హీరోయిన్, నేను మాత్రమే ఫ్యామిలీలో పర్ఫెక్టే కాదు, నేను లేకపోతే ఈ ఫ్యామిలీ చాలా అందంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనుకుంటే అందరూ నాలానే మనసులో ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టుకున్నారు కదా అన్నట్లు హీరోయిన్ పైకి ఫీల్ అవుతున్నట్లు కూర్చోన్నా మనసులో మాత్రం కాస్త ప్రశాంతంగానే ఉంది. ఏమంటే ఇంతకు ముందంతా తినకి వాళ్ళమ్మకి మాత్రమే గొడవలు వస్తుంది, తనని మాత్రమే డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు. కానీ ఇప్పుడు చూసారంటే అందరి మనసులోనూ ఏదో ఒక బాధ అన్నది ఉంది, ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు, అందరికీ ఇదంతా కామనే అని కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మింట్ ని చూపిస్తారు. మింట్ వచ్చి ఆ ఎక్స్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాడు ఎలా అయినా మింట్ ని కరెక్ట్ చేయాలి అని వచ్చింటాడు. కానీ ఇప్పుడు మింట్ వాడి దగ్గర, ఇక చూడు నేను లోన్లీగా ఉన్నా అని అంతా యాంగ్ ని లవ్ చేయడం లేదు, నాకు వాడు నచ్చాడు, నువ్వు వచ్చినా రాకపోయినా నేను వాడితోనే ఉంటాను, వాడితోనే నా లైఫ్ ని పంచుకుంటాను అని స్ట్రిక్ట్ గా చెప్పేసి బయట వెళ్తుంది. కరెక్ట్ గా బయటనే యాంగ్ నిల్చుంటాడు. లోపల మింట్ మాట్లాడిందంతా విన్నట్లున్నాడు. మింట్ అలా మాట్లాడడం విని యాంగ్ కి ఇప్పుడే హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మింట్ వచ్చి, ఏంటి ఇప్పుడు మాత్రం ఎందుకు నన్ను చూడటానికి వచ్చావు అని అడగ్గా, నిన్ను చూడాలి అని అనిపించింది అందుకే వచ్చాను అన్నప్పుడు, ఇప్పుడైనా నన్ను మిస్ అవుతున్నావా లేదా అని మింట్ అడగ్గా, అందుకే కదా నిన్ను చూడటానికి వచ్చాను అని చెప్పి మింట్ ని హక్ చేసుకుంటాడు. సో ఫైనలీ ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గర మాట్లాడడం చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళన్న హీరోయిన్ దగ్గర, వీడి అంబిషనే ఒక ఫోటోగ్రాఫర్ అవడమే అంట, చాలా ఫొటోస్ తీయాలి, ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ లో ఉన్న బర్డ్స్ అనిమల్స్ అని అన్నింటిని ఫోటో తీయాలి, వీడు తీసిన ఫొటోస్ అన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ లో అంతా రావాలి అన్నదే వీడి ఆశ. కానీ అదంతా ఇంట్లో చెప్పలేక వాళ్ళు చెప్పిన కోర్స్ ని తీసి చదువుతుంటాడు. సో ఇప్పుడు దాని గురించి చెప్పి ఫీల్ అవుతుంటాడు. ఇదంతా అమ్మ దగ్గర చెప్తే అమ్మ ఒప్పుకుంటారా, అందుకే అమ్మకి తెలియకుండా చేస్తున్నా,
కానీ నువ్వు నీకు ఏం నచ్చితే అది చెయ్యి, ధైర్యంగా చెయ్యి. అవును, నీ బాయ్ ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడే, ఎక్కడ వాడు? గొడవ పడ్డారా ఇద్దరు ఏంటి అని అడగ్గా, లేదు అలా అంతా ఏం లేదు అంటుంది. కానీ వాళ్ళన్న, అదేం విషయం అని ఫస్ట్ మాట్లాడి డిసైడ్ అవ్వు, అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఒక అడ్వైస్ ఇచ్చేసి వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే ఇలా అంతా అన్న మాట్లాడాడు కదా అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళి యూదాల్ని పిలుస్తుంది. చూస్తే వాడు వాడి రూమ్ లో లేడు, ఇంట్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే నిన్న వాణ్ణి తిట్టేశారు కదా, చిన్న పిల్లల్ని ఇలా తిడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని వాళ్ళకి అనిపిస్తుంది కదా. సో అలానే వాడు ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నాడు. ఇప్పుడు ఈ విషయం హీరోయిన్ ఫ్రెండ్స్ ద్వారా హీరోకి తెలిసిపోతుంది, యూదాల్ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తిరుగుతున్నాడు అని. సో వీడు వెంటనే యూదాల్కి కాల్ చేస్తాడు. హీరో ఫోన్ ని మాత్రం యూదాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు హీరో అలానే నైస్ గా వాడు ఇంటికి వెళ్లకుండా బయట తిరుగుతున్నాడు అన్న విషయం హీరోకి తెలియనట్లే వాడి దగ్గర క్యాషువల్ గా మాట్లాడేలా, యూదాల్ మీ అక్క గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను వస్తాను అన్నప్పుడు ఏం వద్దు అంటాడు. రే నీ దగ్గర చెప్పాలిరా, చాలానే ముఖ్యమైన విషయం రా అన్నప్పుడు, సరే ఓకే ఈ ప్లేస్ కి వచ్చేసా అని వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేస్తాడు. కానీ నేను ఎక్కడ ఉన్నా అని ఎవరి దగ్గర చెప్పకూడదు అని చెప్పడంతో హీరో కూడా ఒంటరిగా వెళ్ళి మీట్ అవుదామని వెళ్తుంటాడు. ఇంకా ఇంట్లో అయితే అందరూ యూదాల్ని వెతుక్కుంటూ వెళ్తుంటారు. హీరోయిన్ అమ్మ అయితే అంతలా ఏడుస్తుంటారు. హీరోయిన్ అమ్మ వాడికి ఫోన్ చేస్తున్నా వాడు లిఫ్ట్ చేయడం లేదు. సరే యూదాల్ అసలు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే యూదాల్ ఫ్రెండ్ బాంగ్ ఉన్నాడు కదా, వాడి దగ్గరకు వెళ్ళి ఆడుతుంటాడు. ఎంత పెద్ద మనిషిలా బిహేవ్ చేసినా వాడు చిన్న పిల్లాడే కదా. ఇప్పుడు బాంగ్ దగ్గర, రే నన్ని మా అమ్మ నాన్న తిట్టేశారు, దానివల్ల నేను ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకుంటున్నారా అన్నప్పుడు, ఏంటి ఎక్కడికైనా వెళ్తావా, ఎక్కడికి వెళ్తావురా, అయినా నువ్వు ఎలా నిన్ని చూసుకుంటావు, అదంతా కష్టం కదరా, ఇంట్లోనే కదా మనల్ని బాగా చూసుకుంటారు అని బాంగ్ చెప్పినప్పుడు యూదాల్ని చూసారంటే, అదంతా నాకు టాలెంట్ ఉంది, నేను అన్నింటినీ మేనేజ్ చేసుకోగలను అని చెప్పి నువ్వు నాతో పాటు వచ్చేసి అంటాడు. అప్పుడు బాంగ్, లేదు లేదు నేను రానురా, ఆ తరువాత మా అవ్వ చాలానే బాధపడతారు, నేను మా అవ్వనంతా వదిలేసి రాను అని చెప్పి వాడు ఆ ఊయల్లో కూర్చొని తిరిగి తిరిగి ఆడుతుంటాడు. యూదాల్ చూస్తాడు, నేను ఎంత సీరియస్ అయిన విషయం గురించి చెప్తున్నా కానీ వీడేంటి ఇలా చైల్డిష్ గా ఉన్నాడు అన్నట్లు చూస్తాడు. కానీ మనసులో వీడికి కూడా అలా తిరిగి ఆడాలి అని ఆశగా ఉన్నట్లుంది. సో ఇప్పుడు బాంగ్ దగ్గర, రే నేను అలా తిరుగుతారా అని చెప్పగా బాంగ్ వెంటనే వచ్చి, ఉండు నేను నీకు హెల్ప్ చేస్తా అని వచ్చి వాడు ఒక ఎక్సైట్మెంట్ లో ఓవర్ గా తిప్పేస్తుంటాడు ఆ తాడుని. అంతే అలా ఓవర్ గా తిప్పేసి వదలడంతో ఆ ఊయల అలానే బాంగ్ కి తగిలి వాడు అలానే అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇక్కడ వీడేమో ఆ తాడు స్టాప్ అయ్యే వరకు కింద దిగలేడు కదా, అందులోనూ ఓవర్ గా తిప్పేయడంతో అది గిర్రుమని తిరుగుతుంటుందా. యూదాల్ అయితే ఎంజాయ్ కూడా చేయలేకపోతాడు. బాంగ్ పైకి లేరా, ఏమైందిరా నీకు అని అరుస్తుంటాడు. ఇంకా కాసేపట్లోనే ఆ ఊయల తిరగడం కాస్త స్టాప్ అవ్వగానే యూదాల్ అలానే ఆ ఊయల నుండి కింద పడిపోతాడు. కానీ ఇప్పుడు వాడు పడిన ఫోర్స్ కి ఆ ఊయల అలానే యూదాల్ కి తగిలేలా వస్తుంది చూడండి. వాడు ఏం చేసేది ఇప్పుడు అని చూస్తున్నప్పుడు కరెక్ట్గా హీరో వచ్చి ఆ ఊయల్ని పట్టుకునేస్తాడు. యూదాల్ చూస్తాడు, వాడికి ఇప్పుడు హీరో ఒక సూపర్ హీరోలా కనిపిస్తాడు. అందులోనూ హీరో అలానే హైట్ గా ఉంటాడు కదా, హ్యాండ్సమ్ గా కూడా ఉంటాడు కదా. సో అలానే మాస్ గా వచ్చి ఒక్క చేత్తోనే ఆ ఊయల్ని స్టాప్ చేయడంతో ఇప్పుడే యూదాల్ కి హీరో కొద్ది కొద్దిగా నచ్చడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తరువాత బాంగ్ కళ్ళు తిరిగి పడిపోయాడు కదా, సో వాణ్ణి ఎత్తుకొని హీరో హాస్పిటల్ కి పరిగెత్తుతుంటాడు. హీరో ఇంత చేసిన తరువాత యూదాల్ కి ఎలా హీరో నచ్చకుండా ఉంటాడు. ఇంకా హాస్పిటల్ కి బాంగ్ అవ్వ కూడా వచ్చేస్తారు. బాంగ్ ఓకేనే, పెద్దగా ఏం ప్రాబ్లం లేదు వాడికి. ఇంకా బాంగ్ అవ్వ అయితే యూదాల్ ఇంటికి కాల్ చేసి చెప్పేస్తారు. సో యూదాల్ ఇంట్లో నుండి అందరూ హాస్పిటల్ కి వచ్చేస్తారు. ఫస్ట్ హీరోయిన్ నాన్ననే హాస్పిటల్ కి వస్తాడు. అతను హీరోని కూడా చూసేస్తాడు. ఆ టైం హీరో యూదాల్ దగ్గర, నీ మీద ఎలాంటి తప్పు లేదురా, నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు, నీ ఫ్రెండ్ ఇప్పుడు బానే కదా ఉన్నాడు అన్నట్లు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న రావడం చూసి హీరో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాంకొనేస్తాడు. ఇంకా యూదాల్ అయితే భయపడి వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళనంటున్నాడు. బాంగ్ అవ్వ వెనకాల వెళ్ళి దాంకుంటాడు. వాళ్ళ అమ్మ అయితే, యూదాల్ రారా, అమ్మకి నీ మీద కోపం లేదు, నువ్వు రా అని ఎంత పిలిచినా వాడు రావడం లేదు. అప్పుడు వాళ్ళమ్మ, యూదాల్ అమ్మ మీదనే తప్పు, చాలా సారీ రా కన్నా,
అమ్మ దగ్గరకు రా అని పిలిచిన తరువాతనే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మని హక్ చేసుకుని ఏడుస్తుంటాడు. ఎంత కోపం ఉన్నా అమ్మ అమ్మనే కదా, అమ్మ దగ్గరనే కదా ఏడవగలం. ఈ టైంలో బాగా అవ్వని చూసారంటే, ఎక్కడ బాబు నిన్ని హాస్పిటల్కి పిలుచుకుని వచ్చాడే ఆ అబ్బాయి ఎక్కడా, పొడుగ్గా ఉన్నాడే ఆ అబ్బాయి ఎక్కడా, వాడికి నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు కదా, అంతలో వెళ్ళిపోయాడా ఏంటి అని అడుగుతున్నప్పుడు హీరోయిన్ నాన్న కూడా అవును నేను ఆ అబ్బాయిని చూశాను, ఎక్కడ ఆ అబ్బాయి అని అందరూ తిరిగి తిరిగి చూస్తుంటారు. హీరోయిన్ కి ఇంకా తెలియదు హీరోనే అని. అప్పుడు బాంగ్ ఊరికే ఉండకుండా అది ఇంకెవరో కాదు అవ్వా, ఇదిగో యూదాల్ బావని అతను అన్నట్లు చెప్తుంటాడు. అంతలో యూదా నోరు ముయ్యరా అని వాడి నోరుని క్లోజ్ చేస్తుంటాడు. ఇంకా అందరూ ఎవరా అబ్బాయి అని తిరిగి తిరిగి చూస్తున్నప్పుడు హీరోయిన్ హీరోని చూసేస్తుంది. వాడు దాంకుని చూస్తుంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ఏమనుకుందో ఏమో, ఫాస్ట్గా వెళ్ళి హీరో చేయి పట్టుకొని రా నీ వాణ్ణి తన పేరెంట్స్ దగ్గరకు లాక్కుని వెళ్తుంటుంది. వీళ్ళిద్దరూ ఇలా చేతులు పట్టుకుని రావడం హీరోయిన్ అమ్మ నాన్న ఒకలా చూస్తుంటారు. ఏం చేస్తుంది పిల్ల అన్నట్లు చూస్తుంటారు. వాళ్ళ అమ్మ అయితే ఎంత ధైర్యం నీకు అన్నట్లు చూస్తుంటారు. కోపాన్నంతా కంట్రోల్ చేసుకుని నిల్చోంటారు. ఇప్పుడు హీరోయిన్ హీరోని పిలుచుకొని వచ్చి వీడి పేరు జున్, నా బాయ్ ఫ్రెండ్ అని ఇంట్రొడ్యూస్ చేస్తుంటుంది. ఏంటి ఏం చెప్పావు బాయ్ ఫ్రెండా అని వాళ్ళు ఇంకా షాక్ లో నుండి కూడా బయట రాలేదు. అంతలో హీరోయిన్ ని చూసారంటే రే వాళ్ళకి హాయ్ చెప్పు అన్నట్లు చెప్తుంటుంది. వాడు హాయ్ చెప్తాడు. ఇందులో ఇద్దరు చేతులు పట్టుకొని నిల్చోంటారు. వాళ్ళమ్మ అయితే హో మీరిద్దరూ చేతులు కూడా పట్టుకున్నారా, ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళమ్మ హీరోయిన్ని కొట్టడానికి వెళ్తుంటారు. కానీ హీరోయిన్ రారా వెళ్ళిపోదామని హీరోని పిలుచుకొని ఒకటే పరుగు. యూదాలైతే బావా టాటా బాయ్ బాయ్ అన్నట్లు అరుస్తుంటాడు. వీడికి హ్యాపీగానే ఉంది. ఇద్దరూ కలిసి ఇలా వెళ్తుంటే ఇక హీరోకి అయితే హీరోయిన్ ఇలా అంతా చేయడం చూసి అంత షాకింగ్గా ఉంది. కానీ హీరోయిన్కి ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే ఒక పెద్ద కేజ్ లో నుండి బయట వచ్చినట్లు ఉంది. ధైర్యంగా ఒక విషయం చేసింది కదా, సో ఇప్పుడు హీరోయిన్ కి ఆకాశంలోనే ఎగురుతున్నట్లు ఫీల్ అవుతుంటుంది. దానివల్ల జరగబోయే కాన్సిక్వెన్స్ గురించంతా హీరోయిన్ ఆలోచించేలా లేదు. ఇంకా నేరుగా వాళ్ళ డ్రాయింగ్ మీటింగ్ జరుగుతుంది కదా కాఫీ షాప్, అక్కడికి పిలుచుకొని వెళ్తుంది. ఎవరూ లేదక్కడ, కాఫీ షాప్ ఓనర్ మాత్రమే ఉన్నాడు. అతను అర్థం చేసుకుంటాడు వీళ్ళిద్దరూ మాత్రమే వచ్చిండారు అని. దానివల్ల ఇప్పుడు ఒక 30 మినిట్స్ షాప్ని చూసుకోండి, నాకు కొంచెం పని ఉంది వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్తుంటాడు. వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు అని వెళ్తుంటాడు. చాలా మంచోడిగా ఉన్నాడు కదా. ఇంకా అతను వెళ్ళిన తరువాత హీరో ఎందుకు ఇక్కడికి పిలుచుకొని వచ్చావు, ఇంకా తరువాత నువ్వు ఇక్కడికి రావా ఏంటి అని అడిగినప్పుడు ఎందుకు రాను, ఇంట్లో గొడవ పడి అయినా ఇక్కడికి వస్తాను, ఫైటింగ్ అన్నట్లు చెప్పగా వాడు ఫైటింగ్ అని చెప్తుంటాడు. ఇద్దరికీ అంత హ్యాపీగా ఉంది. ఆ తరువాత ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరోయిన్ నేనే కాస్త ఓవర్గా ఆలోచించి ఏమేమో అనుకొని నీ దగ్గర అలా అంతా బిహేవ్ చేసేసాను, సారీ అన్నప్పుడు నువ్వెందుకు సారీ చెప్తున్నావు, అదంతా ఒక విషయమే కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్ని చూసిన తరువాతనే నాకు ఒకరి మీద ఇంతలా ప్రేమ వస్తుంది, ఒకరిని ఇంత కేరింగ్గా చూసుకోగలను, ఒకరి కోసం ఎంతసేపు వెయిట్ చేయగలను అని అంతా తెలిసింది. ఫస్ట్ టైం ఇలా చాలా ఫీలింగ్స్ వచ్చింది అంటే అది నిన్ని చూసిన తరువాతనే అని హీరో ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరోయిన్ అలానే హీరో ఫేస్ని చూస్తుంటుంది. ఏమంటే హీరో చాలా అందంగా కనిపిస్తున్నట్లున్నాడు. సో ఒకలా వాణ్ణి ఇష్టపడి చూస్తుంటుంది. హీరోయిన్ వాణ్ణి అలా చూడటం చూసి ఇదిగో ఈ నీ ఫేస్ ఉందే, ఇదే నాకు నచ్చిన ఫేస్ అన్నట్లు చెప్పగా హీరోయిన్ నవ్వుతూ జున్ ఒక నిమిషం పైకి లే అని చెప్పగా వాడు పైకి లేచి నిల్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ని చూసారంటే ఒక స్టెప్ పైకి నిల్చుంటుంది. వాడు ఏంటి ఇలా నిల్చున్నావు అని అడగ్గా జున్ నేను నీకు టోటల్గా పడిపోయాను అనుకుంటా అని చెప్పి అలానే వెళ్ళి హీరోని కిస్ చేస్తుంది. అందుకే ఒక స్టెప్ పైకి నిల్చొని ఉంటుంది. వాడు హైట్గా ఉన్నాడు కదా, అందుకే హీరో అయితే ఎక్స్పెక్టే చేసిండడు. వాడికి అంత ఖుషిగా ఉంది. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర చెప్పేస్తుంది నువ్వు నీ డ్రీమ్ని వదలకు, నీకు యాక్టర్ అవ్వాలి అని ఉంటే అవ్వు, ఏం ప్రాబ్లం లేదు, నీకు ఏం చేయాలి అని ఉంటే అది చెయ్యి, నీకు ఏ ఆఫర్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, నా కోసం నువ్వు నీ డ్రీమ్ ఏది కూడా వదలకూడదు అని చెప్తుంది. సో ఇప్పుడు హీరో చాలానే సిన్సియర్గా వాడి వర్క్లో దిగేస్తాడు.
ముందంతా జాలీగా ఆడుతూ పాడుతూ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు ఫుల్ ఫోకస్డ్‌గా చేస్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చూసేసి ఒకటిగా జాలీగా తిరిగే వరకు అంతా బానే ఉంటుంది. ఇన్ని రోజులుగా హీరో టైమ్ పాస్‌కి చేస్తున్నట్లు చేయడం వల్ల వాళ్ళు హీరోతోనే తిరుగుతూ సపోర్ట్ చేస్తూ నిన్నారు. కానీ ఇప్పుడు హీరో కెరియర్ వైస్‌గా వెళ్ళడం చూసి వీళ్ళిద్దరూ "రేయ్ ఏంట్రా మనం మాత్రం ఇలా ఉన్నాం. వాడు ఏమేమో చేస్తున్నాడు కదరా! మనం కూడా ఇంకా ఈ వీడియో గేమ్స్ అంతా తీసి పడేసి ఏదో ఒకటి చేయాలిరా" అని వీళ్ళిద్దరూ ఇప్పుడే కాస్త కెరియర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క హీరోయిన్ దగ్గర మాట్లాడాలి అని ఇంట్లో ఫ్రీగా మాట్లాడలేము అని చెప్పి హీరోయిన్‌ని ఒక రెస్టారెంట్‌కి పిలుచుకొని వెళ్ళి ఫుడ్ అంతా కొనిచ్చి కూల్‌గానే అడుగుతారు. ఎవరా అబ్బాయి అని అడగ్గా హీరోయిన్ కూడా హీరో పేరు చెప్తుంది. సరే ఏ స్కూల్‌లో చదువుతున్నాడు అని అడిగినప్పుడు హీరో చదువుతున్న స్కూల్ పేరుని చెప్పగానే ఏంటి ఆ స్కూల్‌లో చదువుతున్నాడా? నీకు బుద్ధుందా? ఆ స్కూల్ అబ్బాయిని అయినా ఎవరు వాళ్ళ అమ్మా నాన్న? ఆ స్కూల్‌లో తీసుకొని వెళ్ళి వేసిన్నారు అని అరిచినప్పుడు మా ఆ స్కూల్‌కి వాడికి ఏం మా సంబంధం? ఎందుకు వాళ్ళ ఫ్యామిలీనంతా లాగుతున్నారు? మన ఫ్యామిలీ మాత్రం ఏంటి అంత పర్ఫెక్ట్‌గా ఉందా? మన ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి మాత్రమే కదా తెలుసు అన్నట్లు మాట్లాడగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళమ్మ అరుస్తారు. హీరోయిన్‌కి కోపం వచ్చేస్తుంది. సో ఏడుస్తూ బయట వెళ్ళిపోతుంటుంది. వాళ్ళమ్మ హే సాంగ్ ఒక్క నిమిషం ఆగు అని వెనకాలే వెళ్ళి నీకేం ప్రాబ్లమ్ అసలు? సరే నీకిప్పుడు ఏం కావాలి అని అడిగినప్పుడు నాకు నాకు ఏం నచ్చిందో అది చేయాలి. నాకు ఏం అనిపిస్తుందో అది చేయాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళమ్మ అదంతా నీకు సెట్ అవ్వదే. అలాంటి అమ్మాయివి నువ్వు కాదు. నువ్వు దేన్ని ఫేస్ చేయలేవు. నేను చెప్పేది నువ్వు చేస్తేనే చాలు. నీ లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు మీకంతా డ్రీమ్ ఉనింది లేదా? మీ లైఫ్‌లో మీరు మీకు నచ్చింది చేసింటారు కదా! మరి నన్ని మాత్రం ఎందుకు ఆపుతున్నారు అన్నప్పుడు వాళ్ళమ్మ సైలెంట్‌గానే ఉంటారు. అప్పుడు హీరోయిన్ చెప్పు మీకు డ్రాయింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండింది కదా! అని అడిగినప్పుడు అవును ఇంట్రెస్ట్ ఉండింది. నేను ఆ టైంలో ఒక అమ్మాయికి హెల్ప్ అంతా కూడా చేశాను. తను చాలానే పూరైన ఫ్యామిలీలో నుండి వచ్చింది. తన దగ్గర షూస్ లేదు అని నా దగ్గర ఉన్న పాత షూని తనకు ఇచ్చాను అంటారు. ఆ తరువాత ఏం జరిగింటుంది అని చూస్తే ఈ డాన్స్‌లో ఎవరు టాప్ అని సెలెక్ట్ చేస్తారు కదా! అప్పుడు హీరోయిన్ అమ్మ అనుకొనింటారు తనని టాప్ డాన్సర్‌గా సెలెక్ట్ చేస్తారు అని. కానీ చూస్తే హీరోయిన్ అమ్మని సెలెక్ట్ చేసిండరు. హీరోయిన్ అమ్మ ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తారు కదా! ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసింటారు. ఆ టైం హీరోయిన్ అమ్మకి చాలానే బాధగా ఉండింటుంది. అయినా కూడా హీరోయిన్ అమ్మ డాన్స్ ప్రాక్టీస్ చేయడం కంటిన్యూ చేస్తూనే ఉండింటారు. కానీ ఒకరోజు ఏమైంటుంది అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పవర్ కట్ అయ్యుంటుంది. ఆ టైం ఏమైంటుంది హీరోయిన్ అమ్మ హెల్ప్ చేశారే ఆ అమ్మాయి కింద పడిపోయుంటుంది. తను యాక్సిడెంటల్‌గానే కింద పడిపోయుంటుంది. కానీ అక్కడ ఉన్న అందరూ ఆ కింద పడిన అమ్మాయి టాప్‌లో ఉంది కదా! సో హీరోయిన్ అమ్మనే ఒక జెలస్‌లో అలా కింద తోసేశారు అని హీరోయిన్ అమ్మ మీద ఒక నింద వేసేసింటారు. హీరోయిన్ అమ్మ ఆ టైం ఏం మాట్లాడకుండా అప్పుడు ఆ డాన్స్‌ని వదిలేసింటారు. ఆ తరువాత ఆ డాన్స్ సైడే వెళ్ళిండరు. సో ఇప్పుడు ఎక్కడ తన కూతురికి కూడా తనలానే జరుగుతుందేమో అని ఇలా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌కంతా పంపించకుండా ఉన్నట్లున్నారు. ఇప్పుడు అదంతా విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకుమా మీరు ఆ రోజు వాళ్ళ దగ్గర చెప్పలేదా? మీరు ఏం చేయలేదు అని ప్రూవ్ చేసిండొచ్చు కదా! అన్నప్పుడు అలా ఎలా ప్రూవ్ చేయగలను? అయినా అదంతా అనవసరమైన ఒక పని. పర్లేదు వాళ్ళందరూ నన్ని పాపంగా చూసే కన్నా ఒక విలన్‌లా అనుకున్నా అనుకోని దానివల్ల నాకెలాంటి లాస్ లేదు. నా లైఫ్ ఇలానే చేంజ్ అయిపోయింది. నేను అదంతా ఫేస్ చేసి వచ్చేసాను. కానీ నువ్వు నాలా సిట్యుయేషన్‌లో తగులుకున్నావు అంటే నీ వల్ల ఖచ్చితంగా కాదు. నువ్వు చాలానే అమాయకురాలివి. నిన్ను ఈజీగా మోసం చేసేస్తారు అన్నప్పుడు ఎందుకుమా ఇలానే చెప్తున్నారు? ఇప్పుడు నేను ముందులా అంతా కాదు. అంతా మారిపోయింది. నేను ఒక మంచి కాలేజ్‌కి వెళ్తాను. పార్ట్ టైమ్‌గా జాబ్‌కి వెళ్తాను. అలానే జున్‌ని కూడా డేట్ చేస్తాను. అంతా కరెక్ట్‌గా చేస్తాను. మీ దగ్గర కూడా మంచి కూతురిగా ఉంటాను. ఇప్పుడు కూడా చూడండి మిమ్మల్ని ఎలా ఎదిరించి మాట్లాడుతున్నా అని. ఇందులో నుండే మీకు అనిపించడం లేదా? నేను అన్నింటిని ఫేస్ చేయగలను అని అన్నప్పుడు వాళ్ళమ్మ లేదు నువ్వు ఏం చెప్పినా వినేలా లేవు. నాలా అవ్వకూడదు అని నేను చెప్తున్నా అన్నప్పుడు నేను మీలానే అవుతాను. మీలా అవ్వడమే నాకు నచ్చింది అన్నప్పుడు వాళ్ళమ్మ కోపంగా వెళ్ళిపోతారు. నువ్వు నా మాట వినేలా లేదు కదా అని. అప్పుడు హీరోయిన్ ఫాస్ట్‌గా వెళ్ళి వాళ్ళమ్మని హగ్ చేసుకొని నేను మీ కూతుర్ని కదమ్మా! మరి నేను మీలానే కదా ఉండాలి. నాకు మీరంటేనే ఇష్టం. సో నేను మీలానే అవుతాను అన్నప్పుడు వాళ్ళమ్మ కూడా నవ్వేస్తారు. సరే ఏమో చెయ్యి నీ ఇష్టం అని
ఫైనల్లీ అమ్మ, కూతురి మధ్య ఒక బాండింగ్ వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ ఫ్యామిలీలో చాలా విషయాలు చేంజ్ అయిపోతుంది. వాళ్ళ నాన్న ఫ్యామిలీ కోసం అతన్ని చాలానే చేంజ్ చేసుకుంటాడు. ఇంకా హీరోయిన్ అమ్మ అయితే ఇప్పుడు హీరోయిన్‌ని డిఫరెంట్‌గానే కదా ట్రీట్ చేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కూడా హీరోయిన్ దగ్గర కార్డ్ అంతా ఇచ్చి ఎగ్జామ్ ఫీజ్ కట్టేసే, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నువ్వే యూజ్ చేసుకో, ఇదిగో తీసుకో అని అంతా ఇస్తారు. హీరోయిన్‌కి కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోయిన్‌కి ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నట్లుంది. సో, ఇప్పుడు వెళ్ళేదే హీరోయిన్‌కి చివరి డ్రాయింగ్ మీటింగ్. హీరోయిన్‌కి అయితే చాలానే బాధగా ఉంటుంది. సో, ఒక మంచి మెమరీస్‌ని క్రియేట్ చేసుకొని రావాలి అని వెళ్తుంది. ఈరోజొచ్చి స్పోర్ట్స్ థీమ్. అందరూ ఒక స్పోర్ట్స్ స్టైల్‌లోనే కాస్ట్యూమ్‌ని వేసుకొని వచ్చింటారు. గేమ్స్ అంతా సూపర్‌గా ఆడుతుంటారు. హీరోయిన్ అయితే ముందున్న దానికన్నా ఇప్పుడంతా చాలానే చేంజ్ అయ్యుంటుంది. ముందున్న దానికన్నా ఇప్పుడు చాలానే గ్లోయింగ్‌గా ఉంటుంది. తన ఫేస్‌లోనే ఒక కాన్ఫిడెంట్ తెలుస్తుంది. ముందైతే జుట్టుతో తన ఫేస్‌ని కవర్ చేసుకొని ఒకలా దించిన తల పైకెత్తకుండా నడిచేది కదా! ఇప్పుడు అలా కాదు. చాలా మాట్లాడుతుంది. తనకేమనిపిస్తుందో అది ధైర్యంగా చెప్పడం నేర్చుకుంది. కానీ ఈరోజు హీరోయిన్‌కి చాలానే బాధగా ఉంది. ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇక్కడికి రాలేము కదా అని అలానే అంతా తిరిగి చూస్తుంటుంది. అలా తిరిగి చూస్తూ ఒకవేళ మనం ఆ రోజు ఈ క్లబ్‌లో జాయిన్ అవ్వకుండా ఉండింటే ఏది చేంజ్ అయ్యుండదు కదా! అలానే లూస్‌లా, దద్దమ్మలా నేను అలానే తిరుగుతూ ఉండింటాను కదా! నా లైఫ్‌లోనే నేను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను అంటే అది ఈ క్లబ్‌లో జాయిన్ అవ్వడమే. నేను ఇలా చేంజ్ అవుతా అని నేనే అనుకోలేదు అని తన గురించి చాలానే ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటుంది. నిజంగానే హీరోయిన్ ఆ రోజు తన కంఫర్ట్ జోన్‌ని వదిలి ఇలా ఈ క్లబ్‌లో చేరి ఒక విషయం చేయడం వల్లనే తను ముందునిన దానికన్నా ఒక బెటర్ అయిన పర్సన్‌గా చేంజ్ అయింది. ఆ విషయం హీరోయిన్‌కి కూడా అర్థమవుతుంది. సో, ఇప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుంది, అందుకని నేను చాలానే ధైర్యమైన అమ్మాయిగా మారిపోయా అని అర్థం కాదు. ఇంకా కూడా నాకు నా ఫ్యూచర్‌ని తలుచుకొని భయంగా ఉంది. చాలానే పానిక్ అవుతున్నా. కానీ అదంతా ఎలా ఫేస్ చేయాలి అని నేను నేర్చుకున్నాను అన్నట్లు చెప్తుంది. సో, హీరోయిన్ లానే చాలామంది ఇన్ఫీరియర్‌గా ఉంటాం కదా! కానీ అలా ఉండకుండా ధైర్యంగా అన్నింటిని ఫేస్ చేయాలి అన్న ఒక మెసేజ్‌తో ఒక హ్యాపీ అయిన ఎండింగ్‌తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది ఈ డ్రామా? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.